మార్కెట్లో రైతులకు వస్తున్న ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సందర్శించానని మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ మిర్చి, అపరాలు, పల్లి, పత్తి యార్డులలో తిరిగి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్కు ఎక్కువగా మిర్చి వస్తోందని, గత సంవత్సరంలో పోలిస్తే ధరలు తగ్గాయని, రైతులకు అందుబాటులో ఉండేందుకు 30 లక్షల బస్తాల సౌకర్యం ఉన్న కూల్ స్టోరేజ్లో అందుబాటులో ఉన్నాయని, గత సంవత్సరం రైతుల మిర్చి సుమారు 7 లక్షల బస్తాలు ఉన్నాయని, ప్రస్తుతం మార్కెట్కు ఎక్కువగా మిర్చి వస్తోందని, గత సంవత్సరంతో పోలిస్తే ధరలు తగ్గాయని, రైతులకు అందుబాటులో ఉండేందుకు 30 లక్షల బస్తాల సౌకర్యం ఉన్న కూల్ స్టోరేజ్లు అందుబాటులో ఉన్నాయని, గత సంవత్సరం రైతుల మిర్చి సుమారు 7 లక్షల బస్తాలు ఉన్నాయని, ఈ సంవత్సరం ఎవరైనా రైతు ధర గిట్టుబాటు ధర కాకుంటే కోల్డ్ స్టోరేజ్లో వేసుకునే సదుపాయం ఉందని, వారికి రైతు బంధు పథకం వర్తింపజేస్తుందని, రైతులు తీసుకొచ్చిన మిర్చికి వృధా కాకుండా సహాయం చేయడం జరుగుతుందని, రైతులు మార్కెట్ వచ్చే ముందు తేమ లేకుండా మిర్చిని తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని రవికుమార్ తెలిపారు. చిల్లి మార్కెట్ యార్డ్ ఎక్కువ వస్తుంది. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, అటు కే సముద్రం, అటు మలక్పేటలో ఎక్కువగా వస్తుంది. అలాగే రెడ్ గ్రామ్ కూడా వస్తుంది. గ్రౌండ్ నట్ ఒక పక్క స్టార్ట్ ఉంది. ఆనరబుల్ మినిస్టర్ మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవ్రీ 2 days మాకు ఇవి రివ్యూ చేస్తూ మానిటర్ చేస్తున్నారు. రైతులకు తప్పకుండా ధర ఎక్కువగా వచ్చేటట్టు చూడమని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలతో భాగంగానే సీనియర్ ఆఫీసర్స్ ఎక్కడైతే డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ ఆఫీసర్స్ను ఒక్కొక్క మార్కెట్ కమిటీకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి అక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న ఫెసిలిటీస్, రేటు ఎక్కువగా రావడానికి మనం ఏ విధంగా వాళ్ళకు హెల్ప్ చేయగలుగుతాం అనేది పరిశీలించి నివేదిక ఇచ్చి ఇమీడియట్గా దానికి ఏదన్నా ఇమీడియట్ సొల్యూషన్ ఉంటే కూడా తీసుకోమని వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మీద మనము గత 2 రోజుల నుంచి సీనియర్ ఆఫీసర్స్ ఒక్కొక్క మేజర్ మార్కెట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని గమనించి నివేదిక అయితే ఇస్తున్నాము. మరి వరంగల్లో గత సంవత్సరంతో పోలిస్తే మనకు కొద్దిగా చిల్లి రేట్ తగ్గింది, అలాగే ఈల్డ్ కూడా తగ్గింది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఇక్కడ కొద్దిగా ప్రైజెస్ తగ్గుతున్నాయి. నిన్నటి వరకు మళ్ళీ ఈరోజు కొద్దిగా పెరిగింది. ఖమ్మం కంటే ఈరోజు ఖమ్మంలో ఎక్కువ ఉండేది, ఈరోజు మన ఖమ్మం కంటే కొద్దిగా ఎక్కువ రేటుకే ఈరోజు పోవడం అనేది జరిగింది. మరి ట్రేడర్స్తో కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది, అటు ఫార్మర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఫార్మర్స్ కూడా వాళ్ళకు కొద్దిగా అవేర్నెస్ కావాలని కోరడం జరిగింది. అంటే ఎంత మాయిశ్చర్ ఉండాలా, ఏ విధంగా తెస్తే బాగుంటుంది, దానికి తగ్గ మాయిశ్చర్ మీటర్స్ కూడా ఉంటే బాగుంటుంది అని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ట్రేడర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళున్న ఎక్స్పోర్ట్స్ అనేటివి బాగా తగ్గాయి. చైనా కావచ్చు, మలేషియా కావచ్చు, తైవాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఎక్కువగా అక్కడ ఎక్స్పోర్ట్స్ పోయే విధానం ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం బంగ్లాదేశ్ కావచ్చు అండ్ అదర్ ఏదైతే ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడనే వాళ్ళ అరైవల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా పోవడం లేదు గత 1 month నుంచి కూడా. ప్రతి దేశం కూడా ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా మంత్కి ఇంత అనేది కోటా అనేది పెట్టడం జరుగుతుంది. ఆ కోటా పూర్తయ్యే లోపలనే మరి ఇప్పుడు వాళ్ళకు లోకల్ పంట కూడా ఎక్కువ రావడం వల్ల మరి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గాయి. ఇప్పుడున్న రేట్స్ ఈరోజు కొద్దిగా పెరిగింది, అదే రేట్స్ ఇంకా స్టేబుల్గానే ఉండే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది. అలాగైతే ఇప్పుడు రైతులకు ఈ ధర నచ్చకపోతే మన దగ్గర రైతు బంధు పథకం అనేది ఒక ప్లెడ్జ్ ఫైనాన్స్ స్కీమ్ కూడా ఉంది, ప్రస్తుతం ఉంది. అయితే ఇప్పటిదాకా రైతులు పెద్దగా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో దాదాపుగా 30 లక్షల బ్యాగుల కెపాసిటీ ఉన్న కోల్డ్ స్టోరేజ్లో 10 లక్షల బ్యాగులు మాత్రమే ఉన్నాయి. లాస్ట్ 2 years అన్నీ కలిపి చిల్లీస్ కానీ, పసుపు కానీ, అదర్ పల్సెస్ అన్నీ కలిపి ఒక 10 లక్షల టన్నుల వరకు పాతవి, అంటే గత ఏడాది ఎక్కువ ఉన్నాయి. అంతకు ముందు ఏడాది కూడా ఉండడం అనేది ఉంది. ఇప్పుడు ఇంకా మనకు 20 లక్షల బ్యాగులు పట్టే ఖాళీ అయితే ఉంది. అందుకొరకే రైతులు వాళ్లకు రేట్ తక్కువగా అనిపిస్తే మార్కెట్ కమిటీని సంప్రదించి
రైతు బంధు పథకం కింద ఇప్పుడు 2 లక్షల రూపాయలు మ్యాక్సిమంగా 75% ఆఫ్ ది స్టాక్ వాల్యూ విడిచిపెట్టుకొని ఒక 6 నెలల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకునే అవకాశం ఉంది.